ఇవాళ మనము బస్సులను కొత్త బస్సులను ప్రవేశపెట్టి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా సుమారు 125 కోట్ల మంది మహిళలు ఉచితంగా ఇలా ప్రయాణిస్తుంటే మరి కొందరు దుర్మార్గం ఏంటంటే ఓర్వలేక బస్సులను మహిళలకు ఉచితంగా ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టడం, ఆటో వాళ్ళని మేము రోడ్డు మీద వదిలేయటానికి కాదు, వారికి ఆల్టర్నేటివ్ కూడా 2 రోజులు ఎనుకో ముందో వారికి తగిన విధంగా మేము అన్ని చూపిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పినాక కూడా పొద్దుగా లేస్తే రెచ్చగొట్టి బతకటం. గతంలో కూడా ఉద్యమం పేరుతోటి రెచ్చగొట్టి శవాల మీద పేలాలు ఎరగదినటువంటి వాళ్ళు ఇవాళ అభివృద్ధి కార్యక్రమానికి వస్తా అంటే అక్కడో ఇక్కడో అడ్డుకుంటామనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ప్రజలు మీరు ఆలోచించాలి, అభివృద్ధి నిరోధకులని ఎక్కడ అవపడితే అక్కడ తరిమి కొట్టండి. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి నిరోధకులు 10 సంవత్సరాల్లో 20 ఏళ్ళు వెనుకకు పోయింది కాకుండా ఇవాళ అభివృద్ధి చేస్తుంటే కూడా ప్రతి అనుక్షణం అడ్డుపడే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీకే వదిలిపెడుతున్నాం. అభివృద్ధి అనేది మీ కండ్లకు కొట్టొచ్చినట్టు అవపడుతుంటే కూడా జీర్ణించుకోలేకపోయినటువంటి దౌర్భాగ్యం వరంగల్ జిల్లాని ఇంకా వెనుకకు పడే విధంగా చూస్తున్నారు. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరం సమయం కూడా వచ్చింది.